నిన్న అసెంబ్లీ సమావేశాల అనంతరం ఇంక వాళ్ళు ఒకరు మాట్లాడుకున్నారంట. కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించిన ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా మాట్లాడుకున్నారంట. దాంతోపాటు కూడా కొంతమంది ఎమ్మెల్యేలు నిన్న హాజరు కాలేదంట. మరి దాని గురించి కూడా వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారంట. దాంట్లో మెయిన్గా ఏం మాట్లాడారంటే, ఇక చాలు, సమయం గడిచిపోయింది, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని లేదా గత ప్రభుత్వాన్ని అయినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తిట్టింది చాలు, ఇక దాని మీద విమర్శలు చేసింది చాలు అంటే కూడా రియలైజేషన్ అయ్యారంట. మరి వాళ్ళు ఇక ఎన్నాళ్ళు తిడతాం, అదే ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ 2 ఏళ్ళు గడిపేసినాం, ఇక ఇప్పుడన్నా మారదామయ్యా మనం, మొత్తం ఇప్పటి నుంచి ఈ 2 ఏళ్ళు ఒక ఎజెండా పెట్టుకుందాం, ఆ ఎజెండా దిశగానే పని చేద్దాం, పని చేసి మళ్ళీ ఎలక్షన్కి పోదాం, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్కి పోయే దిశగానే ముందుగానే మనం వ్యూహరచన చేసుకోవాలి, దాన్ని పట్టు కార్యక్రమాలు నిర్వహించాలి. ఇప్పుడు చేసే పనులే మనం రేపటి రోజున చెప్పుకోవాలి. ఇప్పటివరకు చెప్పుకోవడానికి చేసింది లేదు. మనం తిట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం నాటి కేసీఆర్ తిట్టి సమయం సరిపోయింది, ఇప్పటివరకు ఆ సమయం దాటిపోయిందంటే కూడా వాళ్ళు మాట్లాడడం జరిగిందని దాని గురించి ఇక్కడ ఒకటి చూద్దాం. గత ప్రభుత్వ వైఫల్యాలపై చర్చించాల్సిన సమయం దాటిపోయింది, ఇంకా రియలైజ్ అయ్యారనమాట. ఇక నాయకులు ప్రజల వరకు ఎంతమంది కష్టపడతారు, అలాంటి ఎమ్మెల్యే పదవికి న్యాయం చేయాలి. నాయకులు ప్రజల వరకు ఎంతోమంది కష్టపడతారు, అలాంటి ఎమ్మెల్యే పదవికి న్యాయం చేయాలి. కానీ కొందరు ఎమ్మెల్యేలు శాసనసభకు హాజరు కావడం లేదు. కొంతమంది వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోతున్నారు, సభలో కూర్చోకపోతే ఇంకా ఎమ్మెల్యే అవడం ఎందుకంటూ రేవంత్ రెడ్డి సభ్యులకు హితబోధన చేశారు. ఇక ఆయన మళ్ళీ చూడాలి, ఇక్కడ గత ప్రభుత్వ వైఫల్యాలపై చర్చించాల్సిన సమయం దాటిపోయింది అంటూనే మళ్ళీ గత ప్రభుత్వానికి చెందిన శాసనసభ ప్రతిపక్ష నేతను ఉద్దేశిస్తూ మాట్లాడినట్టు తెలుస్తుంది. ఇక్కడ కేసీఆర్ను సంతకం పెట్టి వెళ్ళిపోతారు, సభలోకి రాని ఎమ్మెల్యేకి ఎమ్మెల్యే ఎందుకు, ప్రజల కోసం కష్టపడారు, ఇండైరెక్ట్గా మళ్ళీ ఇక కేసీఆర్ గురించే మాట్లాడినట్టు తెలుస్తుంది. ఇక రేవంత్ రెడ్డికి కేసీఆర్ గురించి మాట్లాడింది పొద్దుబోదు అంటూ కూడా బీఆర్ఎస్ వాళ్ళు ప్రతిపక్షాలు విమర్శిస్తుంటే ఆయన మళ్ళీ అదే మాట్లాడి తెలుస్తుంది. దాంతోపాటు మరి ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఎవరైనా రాకపోయి ఉండొచ్చు, వారిని కూడా ఉద్దేశించి మాట్లాడితే ప్రధాన ఉద్దేశం అయితే అటు కేసీఆర్ని ఉద్దేశించి మాట్లాడి తెలుస్తుంది. ఇక చూద్దాం. ఇక అంటూ రేవంత్ రెడ్డి హితబోధ చేశారు. అందరూ సభకు హాజరై ప్రతిపక్ష విమర్శలను ధీటుగా తిప్పికొట్టాలని సూచించారు. పోతే తాను ఒక్కడనే కాదని అందరూ పోతుందని అధికారం గుర్తుంచుకోవాలని ఆయన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో అనుసరించాల్సిన వ్యూహాలను నిర్దేశించుకునేందుకు గాను కమిటీ హాల్లో సోమవారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన సిఎల్పి సమావేశం జరిగింది. ఇందులో టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొనే సందర్భంగా సభకు ఎమ్మెల్యేలు సరిగా హాజరు కాకపోవడం, ప్రతిపక్షాల విమర్శలు ధీటుగా సంధించకపోవడం కూడా సీఎం అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఇక అదే పార్టీకి సంబంధించిన సిఎల్పి సమావేశం జరుగుతుంది. ముందు ఏమేమి మాట్లాడాలి, అసెంబ్లీలో ఎలాంటి వాటి మీద ముందుకు పోవాలంటూ కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. అయితే దీంట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగితే మహేష్ కుమార్ గౌడ్, టీపీసీసీ అన్నట్టు మహేష్ కుమార్ గౌడ్ కూడా హాజరైనట్టు తెలుస్తుంది. ఇక్కడ కొంతమంది ఎమ్మెల్యేలు అంట సిఎల్పి సమావేశానికి హాజరు కాలేదంట. సో వాళ్ళు ఉద్దేశించి ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడిందంట. మరి ఎందుకు ఎమ్మెల్యేలు రావట్లేదు, మీరు పని చేయాలి, అందరూ కలిసి పని చేస్తేనే కదా పార్టీకి మేలు జరిగేది. అరే భయ్, పోతే అధికారం నాది ఒక్కడే పోదు, సీఎం రేవంత్ రెడ్డి ఒక్కడే దిగిపోడు, అందరం పోతాం, అధికారం అనేది అందరికి పోతుంది, ప్రభుత్వం పడిపోయిందంటే అధికారం అందరం కోల్పోతాం, కాబట్టి కలిసికట్టుగా పనిచేయాలి. ఇక ప్రతిపక్షాలు తిడితే నన్ను తిడతం లేదు, ఆడ సీఎంనే తిడుతురు, ఆడ సీఎం తిట్టే కాడ మాకేం అవసరం అంటూ కూడా మీరు తప్పించుకునే ప్రయత్నం చేయదు. ఎందుకంటే తిడితే అధికారం తిట్టి చివరికి ప్రభుత్వం పడిపోతే నాతో పాటు అందరూ అధికారం కోల్పోతారు. అంటే రేవంత్ రెడ్డితో ఒక్కడే అధికారం పోదు, తిడితే రేవంత్ రెడ్డిని ఒక్కనే తిట్టిరని సైలెంట్గా ఉంటే సరిపోదు. ఏ నిర్ణయం తీసుకున్నా అది ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎవరు తిట్టినా ఏం చేసినా మంత్రులైనా ఎమ్మెల్యేలైనా అందరూ అటు మీరు దాని మీద రియాక్షన్ ఇవ్వాలి, ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కోవాలంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. దాంతో కూడా ఆయన ఏమంటుండంటే, నేను మంత్రులకు సమయం ఇస్తా, మంత్రులు కూడా ఎమ్మెల్యేలకు సమయం ఇవ్వండి, అందరం కలిసి పని చేసుకుందా, ఏదైనా ఎమ్మెల్యేలు ఉంటే ఆ యొక్క మంత్రులు వాళ్ళకి సహకరించాలంటూ ఈయన మాట్లాడడం జరిగింది. మరి ఇక్కడ ఇట్లా మాట్లాడి అక్కడ సీఎం ఛాంబర్కి, ఉప ముఖ్యమంత్రి ఛాంబర్కి వస్తే మరి అదే ఎమ్మెల్యేని లోపలికి రానిలే గన్మేన్లు. ఇట్లుందనమాట ద్వంద్వ వైఖరి అనమాట కాంగ్రెస్ది. మాటలు ఒకటి చేతులు ఒకటి అంటూ కూడా ఇటు చెప్పవచ్చు. మరి ఇక్కడ ఎమ్మెల్యేలకు సమన్వయం చేసుకునే విప్పులు మరింత చురుగ్గా పనిచేయాలని సూచించారట. ప్యానల్ స్పీకర్గా బాలు నాయక్ సభకు బాగా నడుపుతున్నానని కితాబించాడు. ఇక దేవరకొండకు చెందిన బాలు నాయకుడు ఎమ్మెల్యేను ప్యానల్ స్పీకర్గా బాగా సభ నడుపుతున్నానని ఆయన అయితే కితాబిచ్చిందట.
ఇక మహిళా ఎమ్మెల్యేల్లో బాగా చదువుకున్న వారు ఉన్నారని, వారు చర్చల్లో క్రియాశీలకంగా ఉండాలని చెప్పారంట. మిగిలిపోయిన అసెంబ్లీ కమిటీలను త్వరగా పూర్తి చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలతో మీడియా చిట్చాట్లు వ్యక్తం చేశారట. మొత్తానికి చదువుకున్న మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి మన దాంట్లో వాళ్ళంతా మాట్లాడాలి. వాళ్ళంతా కూడా ముందుకెళ్ళాలంటే కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే మాట్లాడడం జరిగిందంటే, దాంతోపాటు అందరూ ఎమ్మెల్యేలకి అందరికీ సమన్వయంగా పనిచేసుకోవాలి. వాళ్ళు మంత్రుల దగ్గర సలహాలు తీసుకోవాలి. మంత్రుల్ని కలవాలి. మంత్రులు కూడా వీళ్ళకి కోఆపరేట్ చేయాలి. ఇక మంత్రులకి నేను ముఖ్యమంత్రి కోఆపరేట్ చేస్తే నేను టైం ఇస్తా. నన్ను కూడా కలవండి, ఏదైనా ఉంటే అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. ఎందుకంటే ఇప్పుడు మనం రియలైజ్ అవ్వాల్సిన టైం వచ్చింది. ప్రతిపక్షాలను విమర్శించిన సమయం పోయింది. ఇక ఆ టైం దాటిపోయింది. ఇప్పటికే 2.5 ఏళ్ళు అవుతుంది. ఇక మన మళ్ళీ 2 ఏళ్లలో ఎలక్షన్లు వస్తాయి కాబట్టి ఇప్పుడు తీసుకునే ఎజెండా, ఇప్పుడు తీసుకునే నిర్ణయాలే ఫ్యూచర్లో ముందుకెళ్ళడానికి ఉపయోగపడతాయి కూడా ఆయన మాట్లాడడం జరిగిందంట. ఇక ఇంకొక వార్త చూడొచ్చు ఇక్కడ. రాములవారి పెళ్లికి